బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్ తగిలిందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిఎంఆర్ కాలేజీ కేసులో ఇద్దరి అరెస్ట్ జరిగింది. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు బీహార్కు చెందిన కిషోర్ గోవిందులపై చర్యలు తీసుకుంది ఇక్కడ పోలీసు శాఖ. మరో 5గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మల్లారెడ్డి తమ్ముడు గోపాల్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్ తగిలినట్టు చర్చ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సిఎంఆర్ కాలేజీ కేసులో ఇద్దరి అరెస్టు జరిగింది. సిఎంఆర్ కాలేజ్కి సంబంధించి సిఎంఆర్ కాలేజ్లో విద్యార్థినులకు సంబంధించి అక్కడ ఫుటేజ్ తీస్తున్నారు. వాళ్ళ వాష్రూమ్స్కి సంబంధించి అక్కడ క్వశ్చన్ మార్క్ వాష్రూమ్కి సంబంధించి వీడియో ఫుటేజ్ తీయడం జరుగుతుందంటూ చర్చ. 5గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మల్లారెడ్డి తమ్ముడు గోపాల్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది. ఆ కాపీని మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది, ఎటువంటి అంశాలను అక్కడ పొందుపరచడం జరిగింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో డీటెయిల్స్ అందిస్తారు. ఆ కాపీని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆ ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు పోలీసులు. ఆ ప్రెస్ నోట్లో డీటెయిల్గా మెన్షన్ చేసుకొచ్చారు. A1గా ఎవరున్నారు, A1గా అక్యూజ్డ్ పర్సన్స్ నందకిషోర్ని A1గా, అలాగే గోవింద్ కుమార్ని A2గా చెప్పడం జరిగింది. ఎఫర్ట్స్ మేడ్ బై పోలీస్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అడ్వైజరీ టు పబ్లిక్ అంటూ చెప్తున్నారు. డీటెయిల్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ అంటూ కూడా ఆ కాపీని మీరు చూడొచ్చు. నందకిషోర్ 20 years ఆఫ్ ఏజ్ అంటూ కూడా, అలాగే గోవింద్ కుమార్ 20 years. బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఒకసారి ఇక్కడ పాజ్ చేసే ప్రయత్నం చేయండి. కంప్లైంట్ కాపీకి సంబంధించి ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళి సెకండ్ పాయింట్ దగ్గర పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒకసారి ఇక్కడ దీనికి సంబంధించి ఇది కాదు, కాస్త మూవ్ ఆన్ అవ్వండి. ఎందుకంటే సెకండ్ పాయింట్కి వచ్చినప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్డ్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అనేది కంప్లీట్గా వచ్చిన తర్వాత ఒకసారి నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. బ్రీఫ్ ఫ్యాక్ట్స్ మీరు చూస్తే కనుక yes, basing on the complaint of the CMR college students, the SHO Machel PS has registered a case in FIR అంటూ కూడా చెబుతూనే ఆ సెక్షన్స్ కింద అండర్ సెక్షన్ 77 and 125 ఈ రెండు సెక్షన్స్ కింద BNSకి సంబంధించి అండర్ సెక్షన్ 77 అలాగే 125 ఈ రెండు సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెబుతున్నాయి. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద పోలీస్ అప్రహెండెడ్ అంటూ కూడా ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని మనం చూడొచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చి డీటెయిల్స్ అందిస్తారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరికి సంబంధించి ఆ ఫోటోగ్రాఫ్ రిలీజ్ పద్ధతుల్లో ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది, ఎటువంటి అంశాలను అక్కడ పొందుపరచడం జరిగింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో డీటెయిల్స్ అందిస్తారు. ఆ కాపీని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆ ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు పోలీసులు. ఆ ప్రెస్ నోట్లో డీటెయిల్గా మెన్షన్ చేసుకొచ్చారు. A1గా ఎవరున్నారు, A1గా అక్యూజ్డ్ పర్సన్స్ నందకిషోర్ని A1గా, అలాగే గోవింద్ కుమార్ని A2గా చెప్పడం జరిగింది. ఎఫర్ట్స్ మేడ్ బై పోలీస్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అడ్వైజరీ టు పబ్లిక్ అంటూ చెప్తున్నారు. డీటెయిల్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ అంటూ కూడా ఆ కాపీని మీరు చూడొచ్చు. నందకిషోర్ 20 years ఆఫ్ ఏజ్ అంటూ కూడా, అలాగే గోవింద్ కుమార్ 20 years. బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఒకసారి ఇక్కడ పాజ్ చేసే ప్రయత్నం చేయండి. కంప్లైంట్ కాపీకి సంబంధించి ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళి సెకండ్ పాయింట్ దగ్గర పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒకసారి ఇక్కడ దీనికి సంబంధించి ఇది కాదు, కాస్త మూవ్ ఆన్ అవ్వండి. ఎందుకంటే సెకండ్ పాయింట్కి వచ్చినప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్డ్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అనేది కంప్లీట్గా వచ్చిన తర్వాత ఒకసారి నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. బ్రీఫ్ ఫ్యాక్ట్స్ మీరు చూస్తే కనుక yes, basing on the complaint of the CMR college students, the SHO Machel PS has registered a case in FIR అంటూ కూడా చెబుతూనే ఆ సెక్షన్స్ అండర్ సెక్షన్ 77 and 125 ఈ రెండు సెక్షన్స్ కింద BNSకి సంబంధించి అండర్ సెక్షన్ 77 అలాగే 125 ఈ రెండు సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెబుతున్నాయి. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద పోలీస్ అప్రహెండెడ్ అంటూ కూడా ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని మనం చూడొచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చి డీటెయిల్స్ అందిస్తారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరికి సంబంధించి ఆ ఫోటోగ్రాఫ్ రిలీజ్ చేశారు పోలీసులు. పట్టుకున్న తర్వాత వాళ్ళని
ఎస్, ఇదే అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పుకొస్తుంది. ఇట్ ఈస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్ దట్ నందకిషోర్ ఒక్కసారి ఇక్కడ పాజ్ చేసే ప్రయత్నం చేయండి. సెకండ్ పాజ్ వచ్చినప్పుడు, ఫస్ట్ పేజ్కి వచ్చినప్పుడు సెకండ్ పాయింట్లో పాజ్ చేసే ప్రయత్నం చేయండి. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసిన పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో కీలకమైన అంశాలని పొందుపరిచారు. అక్కడ మీరు చూస్తే కనుక ఫస్ట్ పాయింట్, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద పోలీస్ అప్రహెండెడ్ ద అక్యూజ్డ్ పర్సన్స్ అంటూ కూడా చెబుతూనే ఆ కాపీని ఇన్ఫ్యాక్ట్ అది కంటిన్యూ చేశారు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇట్ ఈస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ దట్ నందకిషోర్ it is clearly established that Nandakishore Kumar A1 and Govind Kumar A2 took a chance for అక్కడ మీరు చూస్తే కనుక ఒక ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగించారు. హూ టార్గెట్ ద హాస్టల్ గర్ల్స్ వెన్ ద గర్ల్స్ యూజ్ దేర్ వాష్రూమ్స్ అంటూ కూడా దాంట్లో వాష్రూమ్స్ ఫర్ దే ప్రైవేట్ యాక్ట్స్. కేవి ధనలక్ష్మి A3 అండ్ అల్లం ప్రీతిరెడ్డి A4 who are working as CMR college, in fact hostel wardens displayed నెగ్లిజెన్స్ వెన్ ద విక్టిమ్ గర్ల్స్ డిస్క్లోజ్డ్ అబౌట్ అంటూ కూడా ఆ పాయింట్లో మెన్షన్ చేసిన పరిస్థితి. బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అంటూ మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఏం జరిగింది, కంప్లైంట్లో కావచ్చు లేకపోతే సెక్షన్స్ ఏ సెక్షన్స్కి నమోదు చేయడం జరిగింది, పోలీసులు ఏ అంశాలను పరిశీలించారు, పరిగణలోకి తీసుకున్నారు. డీటెయిల్గా వివరించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, పోలీసులు ఎటువంటి అంశాలను పరిశీలించడం జరిగింది, పరిగణలోకి తీసుకోవడం జరిగింది, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు? పెట్రీషియా. సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో ఉచిత వాతావరణం మనం గత 5 రోజుల నుంచి చూస్తున్నాము. ఇప్పటికే చూస్తే 2 బీహార్ మందిని అదుపులోకి తీసుకున్నారు. దీని మీద సిఎంఆర్ కాలేజ్ చైర్పర్సన్ చామకూరి గోపాల్ రెడ్డి అంటే మల్లారెడ్డి సొంత తమ్ముడిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పటికే కేసు US 7712549239 BNS యాక్ట్ కింద సెక్షన్ 1112 1617 పోక్సో యాక్ట్ కింద అయితే కేసు నమోదు చేశారు. ఇప్పటికే A1 గా నందకిషోర్ కుమార్ మరియు A2 గా అయితే గోవింద్ కుమార్ అంటే బీహార్కి చెందిన వాళ్ళని అదుపులోకి తీసుకొని జ్యుడిషియరీ కస్టడీలో అయితే ప్రస్తుతం రిమాండ్కి తరలించడం అయితే జరిగింది. మరోవైపు కూడా A7 ఎవరైతే కాలేజ్ చైర్పర్సన్ గోపాల్ రెడ్డి ఉన్నారో A7 గా అతను అక్యూజ్ నెంబర్ 7 గా పోలీసులు దాంట్లో నమోదు చేయడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే A6 గా డైరెక్టర్ మండిరెడ్డి నాగరెడ్డి అతని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా A5 గా అనితా నారాయణ్, మరి A4 గా హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డి మరియు ధనలక్ష్మి ఇద్దరిని కూడా వాళ్ళ మీద నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. ఎవరైతే బీహార్కి చెందిన వాళ్ళు వర్కర్స్ ఉంటారో వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ కూడా వాళ్ళ ఫోన్లో ఎటువంటి ఆధారాలు కనిపించకపోయినా వాళ్ళైతే నిజం ఒప్పుకున్నారు. మేము వెళ్ళాము, ఆ పక్కకి వెళ్ళాము, వీళ్ళు ఎవరైతే అక్కడ బాత్రూమ్స్ ఉన్న ఏరియాస్ లో ఎవరైతే వాళ్ళ ప్రైవేట్ పని అంటే గర్ల్స్ హాస్టల్లో ప్రైవేట్ వర్క్ చేసుకుంటున్న ఆ సమయంలో మేము అక్కడికి వెళ్ళాము అంటూ వాళ్ళైతే నిజం ఒప్పుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఎటువంటి వీడియోలు అయితే దొరకలేవు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నాం. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ఫారెన్సిక్ ల్యాబ్ కి కూడా పంపిస్తాము అంటూ పూర్తిగా పోలీసులు అయితే చెప్తున్నారు. మరోవైపు కూడా విమెన్ కమిషన్ దీనిపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మల్లారెడ్డిని కూడా ఖచ్చితంగా హాజరవ్వాలి, విచారణకు ఒకసారి రావాలి అంటూ నోటీసులు జారీ చేసిందంటే షోకాస్ నోటీసులు మల్లారెడ్డికి జారీ చేయడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా విమెన్ కమిషన్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా, ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రాసెస్ లో ఉందా? మరి ముఖ్యంగా పోలీసులు కొన్ని అంశాలను ప్రస్తావించిన సిచ్యువేషన్ మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకవైపు ఎవరైతే 2 ప్రధాన నిందితులు ఉన్నారో బీహార్కి చెందిన గోవింద్ కుమార్ మరియు కిషోర్ కుమార్ వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని జ్యుడిషియరీ రిమాండ్కి తరలించారు. వీళ్ళిద్దరు పని అంటే ఏదైతే అమ్మాయిలు ప్రైవేట్ విషయంలో అంటే వాళ్ళు స్నానం చేస్తున్న విషయంలో బాత్రూమ్స్ దగ్గర మేము వెళ్ళాము అంటూ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. మరోవైపు వాళ్ళ ఫోన్స్ లో ఎటువంటి ఆధారాలు అంటే వీడియోస్ అయితే కనిపించలేవంటూ పోలీసులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎవరైతే వార్డెన్ ప్రీతి ఇంకా ధనలక్ష్మి ఉన్నారో ఇంత సీరియస్ ఇష్యూ అవుతున్నప్పటికీ కూడా పోలీసుల నుంచి కప్పుపుచ్చే ప్రయత్నం చేశారు. ఒకవైపు పిల్లలు కంప్లైంట్ ఇస్తున్నప్పటికీ కూడా ఆ కంప్లైంట్ ని తీసుకోకుండా డెలగ్రేటివ్ కామెంట్స్ అంటే అక్కడ విక్టిమ్స్ నే తిట్టి దుర్భాషలు ఆడి వాళ్ళని అసాల్ట్ చేయడం అంటే ఒకవైపు బూతులు మాట్లాడుతూ వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇష్యూని అంతా కూడా డైవర్ట్ చేసి పోలీసుల దృష్టికి తీసుకురాకుండా చైర్పర్సన్ ఎవరైతే చామకూరి గోపాల్ రెడ్డి మరియు అక్కడ సంబంధించిన వాడు మడ్డిరెడ్డి నాగారెడ్డి వీళ్ళందరూ కూడా ఇష్యూని అంటే కాలేజ్ రెప్యుటేషన్ ని కాపాడే ప్రయత్నం చేశారు. వీళ్ళు అందరి మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే మల్లారెడ్డిని కూడా విమెన్ కమిషన్ హాజరవ్వాలి